Hi students, welcome to Extreme Telugu. Case number 4. If the object is kept between F and C. If the object is kept between F and C, then what happens? Let us see. Here, once again, we are taking two ray diagrams, two rays, special rays. One is a ray which is coming in parallel to the principal axis, but getting reflected through the focus. You know very well that the parallel rays to the principal axis are always reflected through the focus. అంటే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఏ రే అయితే ప్యారలల్గా వస్తుందో అది ఫోకస్ గుండా బయలుదేరుతుంది రిఫ్లెక్షన్ అయిన తర్వాత. సెకండ్ వన్ ఈస్ ద రే విచ్ ఈస్ కమింగ్ త్రూ ది ఫోకస్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. The rays which are coming through the focus are reflected in parallel to the principal axis. అంటే ఫోకస్ గుండా బయలుదేరినటువంటి రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. Now this is the meeting point. ఇది టాప్ దగ్గర నుండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకు టాప్ ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ ద ఇమేజ్. దీని క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. There are 4 characteristics for this image. First one is it has formed beyond C. C దాటిన తర్వాత ఏర్పడింది కాబట్టి it has formed beyond C అని చెప్పేసి అంటాం మనం. నెక్స్ట్ త్రల క్రిందులుగా ఉంది కాబట్టి as it is inverted upside down we call it as it is inverted image. అది ఇన్వర్టెడ్ ఇమేజ్ అని చెప్పేసి అంటాం మనం. ఇక్కడ కూడా మిర్రర్కి బయట వైపే ఏర్పడింది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ రియల్. మిర్రర్కి బయట స్క్రీన్ పెడితే ఇక్కడ మనకు స్క్రీన్ మీద ఏర్పడుతుంది కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ రియల్. అండ్ దెన్ ఆబ్జెక్ట్ చిన్నగా ఉంది, ఇమేజ్ వచ్చేసి పెద్దగా ఉంది. ఆబ్జెక్ట్ ఈజ్ స్మాలర్, ఇమేజ్ ఇస్ బిగ్గర్. దట్ మీన్స్ ఇమేజ్ హ్యాస్ బీన్ ఎన్లార్జ్డ్. సో వి కాల్ ఇట్ యాజ్ ఎన్లార్జ్డ్ image. The image is enlarged, hence we call it as enlarged image. So what are the 4 characteristics of this object's image? That is, it has formed beyond C, inverted, real and enlarged. This is all about case number 4. Let us see case number 5. If the object is kept on focus. So here also we are taking 2 special rays. One of them is a ray which is coming in parallel to the principal axis. Principal axis కి parallel గా వస్తున్న రే అది ఖచ్చితంగా ఫోకస్ గుండా బయలుదేరుతుంది. The ray which is coming in parallel to the principal axis will be reflected in through the focus. Second ray మనం ఫోకస్ గుండా తీసుకోలేము ఇక్కడ. Why? Because the object itself is kept on focus. కాబట్టి ఇంతకుముందు మనం కేస్ 2లో చెప్పుకున్న విధంగా థర్డ్ రేనే తీసుకుంటాం మనం. దట్ ఈస్ రే విచ్ ఈస్ కమింగ్ ఇన్ ప్యారలల్ టు ది కమింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద రే విచ్ ఈస్ కమింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, దట్ రే వి విల్ టేక్. ద రే విచ్ ఈస్ కమింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద సేమ్ పాత్, దట్ ఈస్ నథింగ్ బట్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే బోత్ ది రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన 2 రేస్ కూడా ఎట్లా ఉన్నాయంటే దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. వేర్ దే విల్ మీట్, మనకు మీటింగ్ పాయింట్ దగ్గరనే ఇమేజ్ వస్తుంది. ఎక్కడ మీట్ అవుతాయి? దే విల్ మీట్ అట్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ దగ్గర మనం ఇమేజ్ వేయలేం కాబట్టి, అంత దూరం వేయలేం కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ద క్యారెక్టరిస్టిక్స్. First one is it is forming at infinity. The image is formed at infinity. ఆ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కి కింది వైపుకి మనం వెళ్తున్నాం కాబట్టి we can imagine that it is inverted. ఆ తర్వాత మనం బయటి వైపుకి వెళ్తున్నాం, మనం మిర్రర్కి బయటి వైపుకి వెళ్తున్నాం. దట్ ఈస్ we are traveling outside the mirror. So the image would have been real. And as we are traveling down and down and down and down, the size of object, the size of image will increase and increase. The increased size is called as
enlarged. So the characteristics are the image forms at infinity, it is inverted, real and enlarged. Let us see the last case. This is the last case, case number 6. Between pole and focus. Between pole and focus, if the object has been kept, then where will the image form? Let us try to understand. Here, the first ray which is taken is nothing but the ray which is coming in parallel to the principal axis and getting through the focus. So the ray which is coming in parallel to the principal axis will be reflected through the focus. That is done. Second ray if you are taking, that is the ray through focus, that ray won't travel towards the mirror. Mirror వైపుకు travel చేయట్లేదు కాబట్టి దాన్ని మనం తీసుకోం. The third ray if we take, that is nothing but the ray which is coming through the center of curvature, it will be a bit useful to us. So let us take a ray which is coming through the center of curvature. The ray which is coming through the center of curvature will be reflected in the same way. In the same direction it is going to be reflected. So if you observe clearly here, these two rays are diverging rays. Ante avi okadaniki దూరంగా వెళ్తున్నాయి. Hence they will not meet at all. So where they will meet? They can be met. They can be made to met if they are extended in the backward direction. So here we extend these rays in the backward direction. As we extend these rays in the backward direction, so mirror లోపటికి వేసే రే డయాగ్రామ్స్ ఎప్పుడు కూడా డాటెడ్ గానే వేయాలి. Why? Because light cannot enter the mirror. So we are using dotted rays. So here is the meeting point where I'll get the tip. Why? Because I am taking the rays from the tip of the candle, hence I'll get the tip. So here is your image formed. What are the characteristics of that image formed? Let us try to understand. The image, till now it has formed here on the right hand side, that is in the real world, but the very first time the image is formed towards the left hand side, that is nothing but inside the mirror the image has been formed. So we write the image is formed inside the mirror. Inside the mirror image is formed. Next one is, ఇప్పటివరకు ఫామ్ అయిన ఇమేజెస్ అన్నీ కూడా ఇన్వర్టెడ్ ఇమేజెస్, అంటే తలక్రిందులుగా ఉన్నాయి. ఇది మాత్రము ఎరెక్ట్ ఇమేజ్. సో ద ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఇన్వర్టెడ్. అండ్ దెన్ ఇప్పటివరకు ఫామ్ అయిన ఇమేజెస్ అన్నీ కూడా రియల్ వరల్డ్లో ఫామ్ అయినాయి. ఇది ఒకటే మిర్రర్ లోపల ఫామ్ అయింది. హెన్స్ ఇట్ ఈస్ వర్చువల్. ఇట్ ఈస్ వర్చువల్ ఇమేజ్. ఇట్ హాస్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద మిర్రర్. బయట ఫామ్ అయితే రియల్ అంటాం, లోపల ఫామ్ అయితే వర్చువల్ అంటాం. అండ్ ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి we call it as enlarged. Enlarged. So here ends all the 6 cases of ray diagrams of concave mirror, and it is a very important question as far as 10th class examinations are concerned. If you like this video, please like and share this video, and for more interesting educational videos, please subscribe our channel Extreme Telugu. Thank you.